నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఇవాళ పాయింట్ బ్లాంక్లో నాతో ప్రజా యుద్ధ నౌక గదర్ ఉన్నారు. గదర్ గారు, వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. థ్యాంక్ యూ. ముందుగా ధన్యవాదాలు పాయింట్ బ్లాంక్ వచ్చినందుకు. ప్రజల గొంతు మీ గొంతు ఒకటే, లేదా మీ గొంతునే ప్రజల గొంతులాగా వినిపించారు. సో ముందుగా ఆ గొంతుతో ఒక చక్కని ప్రజా పాటతో మన కార్యక్రమం ప్రారంభిద్దామా? అమ్మా నా దేశమా, అభాగ్యుల భాగ్యమా, తల్లి భారతదేశమా, త్యాగాల రూపమా. అమ్మా నా దేశమా, అభాగ్యుల భాగ్యమా, తల్లి భారతదేశమా, త్యాగాల రూపమా, దీపమా, దైవమా. అమ్మా నా దేశమా. ఓ మాతృదేశమా వందనం. మాతృదేశం కోసం, విముక్తి కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఓ అమరులారా వందనం. ప్రజల పాటకి గద్దర్ దూరం అయిపోతున్నారా? అక్షరాలని ఆత్మతో మాట్లాడేవాడు ఎప్పుడు ప్రజలతోటే ఉంటాడు. కాబట్టి నేను ప్రజలతో దూరం అయిపోయినట్టు దగ్గర అవుతున్నట్టు కాదు. ప్రజలు తీసుకునేటటువంటి యొక్క అనేక రూపాలు ఎత్తుగడలలో ప్రజలు కోరుకున్నట్లు రూపాంతరం చెందుతున్ననా లేదా అనేది డిబేట్ అయితే అది నాకు ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడతాను. సో రూపాంతరం చెందుతున్న గద్దర్ ఎలా ఉండబోతున్నారు? ఎందుకంటే ఎన్నాళ్ళు మాకు తెలిసిన గద్దర్, ప్రజలకు తెలిసిన గద్దర్ వేరు. ఇవాళ రాజకీయ వేదికతో, ఒక కొత్త రాజకీయ పార్టీతో, ఒక కొత్త రాజకీయ నాయకుడిగా గద్దర్ రాబోతున్నారా? నేను మహత్తరమైన ఉద్యమంలో యుద్ధ గీతం అయినప్పటికీ నేను 1:99లో ఉన్నా. 1 అంటే ఒక ఆయుధం పట్టుకొని కొట్లాడితే 99 మంది కవి, కళాకారుడు, జర్నలిస్టు, రచయితడు, సప్లై చేసేవాడు. అలాంటి రూపాంతరం చెందాను. అది గురించి ఆ రూపాంతరాలలో ఒకసారి కవి కావచ్చు, ఒకసారి కళాకారుడు కావచ్చు, ఒకసారి శాంతి చర్చల దూత కావచ్చు, ఒకసారి రాజకీయ వేత్త కావచ్చు. అలా అనేక రూపాంతరాలు చెందినము. ఇది అభివృద్ధికే కారణం కానీ ఇదేదో వెనక్కి ముందు పోవడం కాదనేది నా ఉద్దేశం. గద్దర్ జీవిత నౌక అక్కడికి వచ్చి ఆగుతోంది కదా, రాజకీయ తీరానికి వచ్చి ఆగుతోంది కదా. పార్లమెంటు డెమోక్రసీ ఓట్ అనేది ఒక రూపం మాత్రమే. ప్రపంచ చరిత్రలో మొత్తం చూస్తే, ఈవెన్ బూర్జువా ఎన్నికలు చూస్తే ఈ 5 ఏళ్ల నాడే ఓట్లు వేసుకుంటారు. అవును. ఓటమ్మ 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 నిన్ను ఎట్లా చేసి వస్తే కదా మాయమ్మ అని పాడాను. ఎట్లా చేసి వచ్చినాం. ఈ ఓటు అనుకోండి, ఈ ఓటు ఈ విధంగా ఒక రాక్షస పంజలో ఇరుక్కొని పోయింది. అంటే మనీ, మీడియా, మాఫియా, కోఫియా, తోఫియాలో బందీ ఉన్న ఈ ఓటును అప్పుడు మనం ఏం చెప్పిందంటే ఈ ఓటు ఇక్కడ బందీ అయి ఉన్నది. కాబట్టి నీకు ఓట్లతో ఏదైతే వేసినావో మనం ఆ రోజు కూడా వీళ్ళకు ఎవడైతే దోసుకుంటున్నాడో వానికి ఓటు వేయొద్దని అంటూనే ఉన్నా. ఇప్పుడు కూడా అది అంటున్నా. ఈ మార్పు లేదు. ఈ 40 ఏళ్ల పాటు 45 ఏళ్ల పాటు నమ్ముకున్న సిద్ధాంతం ఇవాళ తప్పు అని చెప్పడమే కదా మీరు బయటికి వచ్చేయడం అంటే దాన్ని వదిలిపెట్టి. నేను అంబేద్కర్ వాదిగా విప్లవోద్యమంలోకి వచ్చాను. వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా విప్లవోద్యమంలో ఒక చర్చ లేవనెత్తాం. భారతదేశంలో ఒక మార్క్స్ జ్ఞాన సిద్ధాంతంతో పాటు పూలే అంబేద్కర్ భావాల్ని కూడా ఉండాలి. ఇవాళ మీరు ఒక్క మాటతో మీ లైన్ మార్చుకున్నారు, ఒక కొత్త జీవితంలోకి వస్తానంటే మరి వాళ్ళ సంగతి ఏంటి? వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు మీకు వందనాలు వందనాలు రో మాకులను ఇంటి ముంగటి పెరడులోన మక్కసేలై మేము ఉడుతాం ఒంటి కాలు మీద నిలిచి కొడుకునిమ్మని తపం పెడతాం. విప్లవోద్యమం నుంచి చాలా లెసన్స్ నేర్చుకుంది. ఈరోజు మొత్తం అడవిలో అనేక మంది వీరులున్నా, నేను భారతదేశం మొత్తం తిరిగిన, నాతో పనిచేసిన మంది అందరూ అమరవీరులు అయిపోయినా, ఆ తల్లిదండ్రులతో నేను కలిసి తిరిగిన, ఎన్కౌంటర్ డెడ్ బాడీ చేసిన, లేక అంతకంటే ముందే 20 ఏళ్ల కిందట తుపాకు గుండ్లు కాల్చి ఉంటే ఈ గద్దర్ను ఈ ప్రశ్నేసేవాడు కాదు. కానీ ఇవాళ మీ వెనకాల వచ్చి మీ స్ఫూర్తితో అక్కడ అడవుల్లో ఇంకా ఉంటున్న వాళ్ళకి కానివ్వండి, లేకపోతే అసూలు బాసిపోయిన వాళ్ళకి ఏం చెప్తారు? సిద్ధాంతం తప్పు అని చెప్తారా?
నా సిద్ధాంతము మన సిద్ధాంతం యొక్క కొనసాగింపే అని చెప్తా. మీ పాట మొదలుపెట్టినప్పుడు ఇవాళకి ఎన్నికల్లో ఇవాళ డబ్బు లేదా, ఇవాళ కులం లేదా, ఇవాళ మత రాజకీయం చేయట్లేదా, ఇవాళ పేద ధనిక భేదం లేదా, ఏం మార్పు వచ్చిందని మిమ్మల్ని రాజకీయాలు ఆకర్షించాయి? నన్ను రాజకీయాలు రాజకీయాలు ఆకర్షించలే. ప్రజల జీవితాలు, సామ్రాజ్యవాదం చేతిలోకి మొత్తం ఈ దేశం వెళ్ళిపోయింది. ఇక్కడ కల్చరల్ ఇన్వేషన్, సాంస్కృతికమైన దాడి జరుగుతుంది. నీకు సామ్రాజ్యవాదం కంట్రోల్లోకి, కార్పొరేటర్ కంట్రోల్లోకి, డాలర్లోకి వెళ్ళినప్పుడు అరే నీ ఓటు ఏదైతుందో అది నువ్వు వేసుకుంటలేవు. ప్రజలు చైతన్యవంతులు అయ్యారనుకుంటున్నారా, అవ్వలేదనుకుంటున్నారా? ప్రజలు తమ హక్కుల్ని గుర్తించి చైతన్యవంతమై పోరాడమే కాదు, అవసరమైతే తమ హక్కుల కోసం ప్రాణాలు కూడా ఇచ్చేటటువంటి మాత్రమైన చైతన్య రూపాలు వచ్చినాయి. దాంతో పాటు సెట్ బ్యాక్స్ కూడా వచ్చినాయి. కరెక్ట్, అక్కడే నాకు కాంట్రడిక్షన్ కనిపిస్తుంది. ఒకవైపు మీ పాటతోనే ప్రజలు చైతన్యవంతులయ్యి తమకు కావాల్సిన వాళ్ళని ఎన్నుకునే స్థాయిలో చైతన్యవంతులు అయితే గనక ఇవాళ గద్దర్ అవసరం ఏముంది? మళ్ళీ వాళ్ళకి ఓటు విలువ తెలియజేయడానికో లేకపోతే వాళ్ళని మరింత చైతన్యం చేయాల్సిన అవసరం ఏముంది? అది కూడా పాటకు దూరం అవుతూ 3% 2% ఉన్నోడు ఎట్లా ఎన్నికలలో రాజు అవుతున్నాడు? ఈ 97% ఉన్న ప్రజలు ఎందుకు పాలితులుగానే ఉంటున్నారు? దట్ ఈస్ ది పాయింట్. ఇది కూడా ఒక పెద్ద కాన్స్పిరసీ జరుగుతూనే ఉంది. మనం చెప్తున్నాం ఓట్ల మీద రాసిన నేను వందలాది పాటలు ఉన్నాయి. ఓటమ్మ కానీ, కొడుకో బండోడ ఓటెవనికేస్తువని కానీ చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా అదే రూపంలో మనం చెప్తూనే ఉన్నాం. కాకపోతే ఈ ఎవరైతే ఉన్నదో వీళ్ళకు సామ్రాజ్యవాదము, కార్పొరేటర్ ఓట్ అయిపోయింది. ఓట్ల రూపం ఏదైతే తీసుకుంటున్నామో ఈ ఓట్ల రూపాలను సమూలంగా మారుతుందని నేను కూడా అనడం లేదు. ఇది కూడా ఒక రిఫార్మిస్ట్ ఉద్యమే, ఇది కూడా ఒక డెమోక్రటిక్ ఉద్యమే. ఇప్పుడు గద్దర్ గారు ఇవే మాటలు దాదాపు అటు ఇటుగా వామపక్ష పార్టీలు, సుదీర్ఘ చరిత్ర గల 100 ఏళ్ల చరిత్ర గల వామపక్ష పార్టీలు చెబుతుంటే ప్రజలు వింటున్నారు. ఇవాళ దేశం మొత్తం మీద వామపక్ష పార్టీల పరిస్థితి ఏంటో మీకు తెలియంది కాదు. సో కొత్తగా మీరు ఏం చెప్తారు వాళ్ళకన్నా భిన్నంగా? అంటే మీరు చెప్తున్న దాన్ని మార్పు తీసుకురావడానికి కేవలం గద్దర్ ఒక్కడు సరిపోతాడా? ఇక్కడ ఏ పోరాటమైనా ఒక రూపమే, యుద్ధము శాంతి. సడన్ గా ఒక శాంతి కాముకుల్లాగా శాంతి వచనాలు చెప్పడానికి కారణం ఏంటి? నేను మీ జెండా రంగులో మార్పు గమనిస్తున్నాను. తర్వాత ఈ మధ్య మీరు ఆధ్యాత్మికం వైపు మళ్ళుతున్నారని, దానికి సంబంధించిన పుస్తకాలు చదువుతున్నారని కూడా నేను విన్నాను. కరెక్టేనా? అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి కారణం ఏంటి? ఇది నా తల్లిదండ్రుల నుండి వచ్చిన జెండా, బుద్ధిస్ట్ జెండా. ఓకే, ఇది అంటే ఇప్పుడు పూర్తిగా బౌద్ధ మతం జెండా కట్టుకున్నంతలో ఇప్పుడు కాము కదా. ఇది పంచశీల అంటారు దీన్ని. అంటే కల్చరల్ పీస్ మార్చ్ ఒక 500 కిలోమీటర్లు నడిగినప్పుడు అప్పుడు మళ్ళీ యుద్ధము శాంతి దాన్ని ఎత్తాను. ఇప్పుడు మళ్ళీ నేను ప్రజల దగ్గరికి ఈ ఏదైతే కొత్త నిర్మాణం మార్క్స్ అండ్ అంబేద్కర్ అన్నప్పుడు మళ్ళీ బుద్ధిస్ట్ జెండా తీసుకున్నాను. కాబట్టి ఏదైతే నా ఎర్ర జెండాను నేను కింద పడేయలే, చేతులు ఎత్తేయలే, హ్యాండ్స్ అప్ గాలే, అది జంబి చెట్టు మీద క్షేమంగానే ఉంది. యుద్ధము శాంతి. సో అర్థమవుతుంది ఏంటంటే గద్దర్ వయసు పెరుగుతోంది కాబట్టి తను ఒక సేఫ్ జోన్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సేఫ్ ఏమున్నది, సర్వస్వం పోయింది. ఈ 20 ఏళ్ళ తుపాకు గుండు మిగిలింది. కరెక్టే, అది ఉన్న విషయం గుర్తుంది కదా. ఆ బుల్లెట్ ఆవేదన చెందట్లేదా? ఇప్పుడు గుర్తు చేయట్లేదా మీ ఉద్యమాలు? ఆ 20 ఏళ్ళ తుపాకు గుండు మన శరీరంలో ఉంది. ఇంకా మిగతా జీవితం బోనస్ జీవితాని కోసము అంత మహత్తరమైన జీవితాన్ని ఎవడు పోడగొట్టుకోడు హిస్టరీలో. నోబడి విల్. అందు గురించి ఇక్కడ నాకు ఇప్పుడు కష్టం వచ్చింది ఏం లేదు. అందుకే అనుమానం, గద్దర్ లొంగిపోయారా లేకపోతే దేనికైనా రాజీ పడ్డారా అనే ప్రశ్న. కానీ కాలం ఎప్పుడైనా కానీ లొంగిపోవడానికి మీనింగ్ చెప్పాలి, చేతులు ఎత్తేయడానికి మీనింగ్ చెప్పాలి, జీవితాన్ని గురించి మీనింగ్ చెప్పాలి. ఒక అట్టడుగు ఫ్యామిలీ నుండి వచ్చిన గద్దర్ 70 సంవత్సరాల సుదీర్ఘమైన జీవితంలో అసలు నేను కొట్లాడింది, నేను పాడింది, నేను పోంది లేదు. ఈ సామాన్యమైన జీవితంలో ఎక్కడో ఒక దగ్గర పాలకపక్షం అలసిపోయారు. అలుపు అనేది శరీరానికి ఉంటుంది మిత్రమా, ఆలోచనకు ఉండదు. నీల్ లాల్ అని ఏదైతే ఒక కొత్త నినాదం వస్తుందో దానికి గద్దర్ నాయకత్వం వహించబోతున్నారా? దాని స్ట్రాటజీ టాక్టిక్స్ వేరు. నీల్ అనేది ఈ దేశంలో ఉండేటటువంటి అంబేద్కర్లు, పూలేలు, నారాయణ గురులు తీసుకొచ్చింది. మీరు చెప్తోంది దాదాపు ఆల్మోస్ట్ నేను చెప్పే కులం సంబంధించి. కాబట్టి రెండింటి మధ్య ఐక్య సంఘటన ఉంటుంది కానీ ఓ దాంట్లో ఒకటి కలిసిపోతుంది. అంటే ఆ రెండూ కలిసి అధికారంలోకి రావడమే ధ్యేయం అని ఏదైతే చెప్తున్నారో సాధ్యం కాదు అంటారా మీరు? పార్లమెంటరీ డెమోక్రసీలో ఐక్యత కావచ్చు, పోరాటం కావచ్చు, లేదా వాళ్ళు కలిసి సీట్లు తీసుకొచ్చుకోవచ్చు, అధికారం తీసుకోవచ్చు. అట్లా ఏదైనా సంథింగ్ ఎనీథింగ్ విల్ హ్యాపెన్.
కాకపోతే రెండు ఒక దాంట్లో ఒకటి పూర్తిగా కలిసిపో. నీళ్ళు లాల్కి గదర్కి సంబంధం లేదు. సో సంబంధం లేదు. గదర్ ఇవాళ ఒక సరికొత్త రాజకీయ పార్టీ, ఒక సరికొత్త రాజకీయ వేదికతో ప్రజలను ఎప్పుడు హిట్ చేయబోతున్నారు? ఎంత టైం ఉంది ఇంకా? ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక కుల వ్యవస్థ కూడా చాలా బలమైనది ఉన్నదన్నది, దీన్ని పూడగొట్టడానికి అనేక ఉద్యమాలు చేయాలని, వన్ ఆఫ్ ది ఫామ్ అనేక ఈ ఉద్యమాలలో మన యొక్క రాజకీయ శక్తిని చేయాలన్నది వాళ్ళకి. ఉద్యమానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి గదర్ పాట చాలా ఫేమస్. ఒక్కసారి ఆ పాట పాడితే తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. నేను కోరుకునేది భౌగోళిక తెలంగాణ కాదు. భౌగోళిక తెలంగాణ అంటే పైనుండి వచ్చేది. ఓకే, ఎస్, పాలన అంటే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్ ఎట్లుంది అట్లనే వస్తుందని చెప్పిన అట్లా వచ్చింది. నేను కోరుకునేది కింది నుండి తెలంగాణ, పేదవాళ్ళది, ప్రజాస్వామికమని మనం చాలాసార్లు చెప్పినాము. బంగారు తెలంగాణ దిశగా పాలన తీసుకెళ్తున్నాననేది ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తోంది. మీకు అసలు తెలంగాణ ఆవిర్భావమే భౌగోళికంగా తప్ప మీరు అనుకున్న తెలంగాణ రాలేదు అంటున్నారు. అది కరెక్టేనా మీరు అనేది? అబ్సల్యూట్. అంటే ఎట్లా ఉండాలనుకున్నారు? అంటే మీరు ఊహించిన తెలంగాణ ఎట్లా ఉండింది, ఇప్పుడున్న తెలంగాణ ఎలా ఉంది? పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, బల 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 హా. భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు, మా భూములు బల 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 హా. మా భూములు మాకేనని మర్లబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. అది తెలంగాణ రాకముందు పాడిన పాట నిర్మాణం చేసినాం. మా భూములు మాకు కావాలని అన్నాం, మాకు కొనియాలని అనలే. అంతే. అంటే ఇక్కడ అర్థం చేసుకో, మాకు కొని 3.5 ఎకరాల భూమి కొనియాలనేది. కొనిచ్చుడు ఎందుకు? ప్రకృతిది, మేము ఆక్యుపై చేసుకున్న భూములు ఉన్నాయి, దాన్ని పట్టాలి ఇవ్వాలి, మాకు ఓన్ చేయాలని. గోదావరి అలల మీద కోటి కలల గానమా, కృష్ణమ్మ పరుగులకు నురుగుల ఆరమా, మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా, కన్నీటి గానమా, కత్తుల కోలాటమా, కన్నీటి గానమా. చాలా పాటలు పాడాం. కృష్ణ నీళ్ళని అక్కడనే పోతున్నాయి, గోదావరి అన్ని సముద్రంలోకి పోతున్నాయి. అప్పుడే చెప్పాం, గోదావరి అలల మీద కోటి కలల గానమ అంటే కింద ఉన్నాయి. ఆ ఎత్తిపోతల పథకంతో నీళ్లు తీసుకొచ్చాం. ఇప్పుడు చెరువులు నింపాం. మా ఊరిదే తీసుకుందాం. చెరువు తెచ్చే వరకు భౌగోళిక తెలంగాణ. అంటే మీరు మిషన్ కాకతీయ గురించి చెప్తున్నారా? ఆ మిషన్ కాకతీయనే నీళ్ళ సమస్య చెప్తున్నా నేను. గోదావరి నీళ్ళు అంటే కదా, చెరువు నింపే వరకు భౌగోళిక తెలంగాణ. నీళ్లు వంచాలి కదా. చెరువు నిండిన తర్వాత ఒకడంటే నాకు భూమి ఎందుకు, నాకు నీళ్ళు ఎందుకు అంటాడు. ఆ సమస్య ఉంది. ఇవాళ తెలంగాణ వచ్చాక ఎలా ఉంది అనడానికి ఒక పాట ఏమన్నా ఉందా? చాలా పాటలు మనం రాసినాము. ఉదాహరణకి ఇప్పుడు దేవుడు అన్నావు కదా, దేవుని గురించి ఒక పాట రాసినాం అన్నాను. యాదగిరి గుట్ట పోయినా మీరు దేవుడిని నమ్మడం మొదలు పెట్టిన తర్వాత? దేవుణ్ణి నమ్మడం కాదు, నేను ప్రకృతిని నమ్ముతా. ఏమి మార్పు వచ్చిందని సిద్ధాంతాలనే మార్చుకుని తన నమ్మిన వాళ్ళందరినీ నిరాశలోనో లేకపోతే ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టేలాగూ చేస్తున్నారు. యాదన్నమా యాదన్నా, యాదగిరి గుట్ట మీద పోయినప్పుడు అప్పుడప్పుడు మా పంతులకు వినిపించిన. వాళ్ళు కూడా ఇట్లనే అడిగారు, మరి మంచిగానే యాదగిరి వచ్చినాం అంటే అడిగిన. మరి ఈ యాదన్న నేను 70లో వచ్చిన, 70లో 1970లో పోయినా, ఈ యాదన్న ఆ యాదన్న ఒక్కడేనా అని అడిగిన. ఏ యాదన్న అడిగారు అంటే కొండ సొరకలు ఉండే అప్పుడు నన్ను రానియలే, నేను అంటరాని వానని చెప్తే నన్ను చూడనియలే. దట్ ఈస్ ది విప్లవం. నన్ను అక్కడికి ముట్టనియలే, దూరం రానియలే. ఎట్ దట్ టైమ్ ఐ వాజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్. నేను ఇంజనీరింగ్ చదివినా, ఒక కొబ్బరికాయ కొట్టాలన్నా నీ కులం అంటరాని వాడు కాబట్టి నువ్వు ఎంట్రీ లేదు, కాకపోతే గడ కొట్టిపోమ్మన్నారు. ఆ ఇన్సిడెంట్ మీలో విప్లవకారుణ్ణి తట్టి లేపి? అదే చిన్నప్పటి నుంచి కూడా అంతే. నేను అంబేద్కర్ వాదిని, నా పేరు విఠలరావు, మా తండ్రి గుమ్మడి విఠలరావు. నన్ను స్కూల్లో జాయిన్ చేసినప్పుడు నీకెందుకు రావు అని తీసేసారు. అంటే ఏదైనా కానీ ఆడ దేవుడు ఉండో లేడో ప్రకృతిని మాత్రం మనస్ఫూర్తిగానే వాడతా నేను. యాదన్నమా యాదన్నా, యాదగిరి నరసన్న, యాదాద్రి వైనావు యాది మరిసిపోకన్నో, యాదన్నమా యాదన్న, యాదన్నమా యాదన్న, యాదగిరి నరసన్న, యాదాద్రి వైనావు యాది మరిసిపోకన్నో, యాదన్నమా యాదన్న.
పుట్టిన బిడ్డకు పుట్టబోయే కొడుకుకు యాదమ్మ యాదగిరని పేరు పెట్టుకున్నను. నువ్వు పేరు మార్చుకొని పేరు దుడిపెయ్యకో యాదన్నమా యాదన్న. గొల్లొల్ల పోరడు గొర్రెలు కాసుకుంటారో, మాలొల్ల పోరడు బర్లు కాసుకుంటారో. ఇద్దరి సోపతిగాళ్ళు గుట్ట ఎక్కి గుట్ట దిగి గుడ్డంతా ఎండిపోయి దూపవి వాళ్ళంతా దూపనుకుంటా బండ సొరికల్లో చేరి ఆకులు నమిలి నమిలి ఎంగిలాకులతోటి రూపం చెక్కారు రో యాదన్నమా యాదన్న. యాదన్నే కంగు తినేలాగా. అరే కాదండి, మరి ఇప్పుడు ఏమైంది? యాదాద్రి ఏం మార్పు అయింది? తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక టీఆర్ఎస్ ప్రభుత్వ ఆధీనంలో ఇవాళ తెలంగాణ నడుస్తుంది. ఈ 3 ఏళ్ల పాలన మీద గద్దర్ విపరీతమైన అసంతృప్తిగా ఉన్నారు. అందుకే ప్రత్యామ్నాయ రాజకీయ వేదికతో తెలంగాణ ప్రజల కళను నిజం చేయడానికి రాబోతున్నారు. కరెక్టేనా? గద్దరు తృప్తి కాకుండా ప్రజలు తృప్తి పడ్డరా? అది మనం ఎందుకు తీసుకొచ్చినాం? తెలంగాణ ఉద్యోగాలు, నీళ్లు నిధులు నియామకాలు. నీళ్లు నిధులు నియామకాలే కాదు మేము ఇచ్చిన స్లోగన్. మా భూములు మాకు, ఆ పాట అదే కదా. మా నీళ్లు మాకు, మా ప్రేమలు మాకు, మా వనరులు మాకు, మా పాలన మాకు. రాచరికం కత్తి మీద నెత్తుర్లా గాయమా, దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా, ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమా, మా పాలన మాకేనని మండుతున్న గోలమా, అమరవీరుల స్వప్నమా అని పాడాం. అంటే ఇప్పుడు కూడా దొరల పాలన కొనసాగుతోందా అని అనుకుంటున్నారా మీరు? పాలన అంటే పాలసీలలో ఏం మార్పులు జరిగింది అనేది. దొరల పాలంటే దొర అనేది ఒక పదం. ఆ రూపం ఏమవుతుందో కరడుగట్టిన భూస్వామ్య విధానం, అది సామ్రాజ్యవాదంతో మిలాఖతై, అది తీసుకొచ్చిన డబ్బులు, అది ఖర్చు పెట్టే పద్ధతులు, అది నిర్మాణం చేస్తున్న విధానాలలో నీకు పెద్ద మార్పు ఏం కనిపించడం లేదు. రైట్. కొత్త రాజకీయ వేదిక ఇప్పటికే రాజకీయ పార్టీ పెడతా ఉంటున్న ప్రజా సంఘాలతో కానీ, లేకపోతే కోదండరామ్ ఒక పార్టీ పెడతారనే ఊహాగానాలు ఆయనతో కానీ కలిసి ముందుకు నడిచే అవకాశం ఉందా? లేకపోతే ఎవరితో కాకుండా గద్దర్ ఒక్కళ్లే రాజకీయ వేదిక ఏర్పాటు చేయబోతున్నారా? ఒక భావ సారూప్యత కలిగిన వాళ్ళతోటి కలిసి పనిచేయాలనేది ఒక తీర్మానం. అందుకే నేను మొన్న కూడా చెప్పిన 6th నాడు ఈ విధంగా, అంటే ఈ విధంగా ఈ దారంలో గజ్జలు ఎట్లున్నాయి, ఆ మొదటి దశలో గద్దర్గా నేను అట్లా దారంగా ఒక పువ్వుల దండలో దారంగా పనిచేస్తే ఎలా ఉంటుందని మొన్న 6th నాడు ఒక తీర్మానం చేసుకొని ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. 6 తారీఖు ఇప్పటికి ఎంత మా అంటే 10-20 రోజులైంది. చాలామందిని కలిసిన వాళ్ళందరికీ చెప్పిన భావ సారూప్యత ఉన్నవారు. అయితే నా ఉద్దేశం ఒక తెలంగాణనే కాదు, భారతదేశంలో ఒక పార్టీ ఎవాల్వ్ కావాల్సిన ఆవశ్యకత ఉంది. సో గద్దర్ పెట్టేది ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. అంటే భారతదేశంలో ఒక దేశంలో ఒక పార్టీ. నేను ఎందుకంటే నేను ఏఎల్ఆర్స్లో పనిచేసిన, సో అదే జాతీయ పార్టీ అవుతుంది. జాతీయ పార్టీ ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్లో మీరు పవన్ కళ్యాణ్ పెట్టుకోబోతున్నారా? ఈ మధ్య పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఒక పార్టీ ఉంది. నేననేది నాది చాలా క్లియర్. నేననేది అమ్మా నా దేశం, మా దేశం, మై కంట్రీ. ఈ దేశం పరాయి వాళ్ళని కింద పోయింది. పరాయి పాలన 42% నీకు ఇన్వెస్టిగేషన్ ఎఫ్డిఐలు వచ్చి ఇక్కడ క్యాపిటల్ వచ్చేసింది. మన తెలంగాణలో కూడా మీరు రండి క్యాపిటల్ పెట్టండి, మీరు క్యాపిటల్ పెట్టండి పిలుస్తుండే. అంటే క్యాపిటల్ పెట్టుండని అంటారంటే దోసుకపోమ్మనే కదా, పెట్టుబడి పెట్టిన లాభం తీసుకోడు అవే. అట్లా ఈ దేశం రాను 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 మొత్తం భారతదేశంలో ఇక్కడ 18 నుండి 40 ఏళ్ళు ఉన్నాడు 67% యువతరం ఉంది. ప్రపంచంలో ఎక్కడ లేరు. 67% 1,20,00,000 మంది ఉన్నారు. ఆ యువతరాన్ని చెప్పిన, ఓ నా బిడ్డలారా, నా కొడుకులారా, మీ బుర్రల నుండి చిప్పు తీసేసేయండి. అదే వాళ్ళందరూ కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే ఒక కార్యక్రమం గద్దర్ తీసుకుంటున్నారు. సో ఆంధ్రప్రదేశ్ తో జనసేనతో కలిసి గద్దర్ పార్టీ పోటీ చేయబోతోంది. తెలంగాణలో గద్దర్ ఒంటరిగా పోటీ చేయబోతున్నారు. ఇప్పటివరకు అంతే అనుకోవచ్చా? ఇప్పుడు జనసేనతో నేను ప్రత్యేకంగా ఈ ఎజెండా మీద పవన్తో మాట్లాడి ఓ చర్చ చేసింది లేదు. వాస్తవానికి పవన్ చాలా రోజుల నుంచి తెలుసు కాబట్టి, పవన్ సౌత్ ఇండియా మీద నార్త్ ఇండియా యొక్క ఏదైతే ఉందా అది
ఆయన ఆయన అనుమానం నిజమేనా? ఆధిపత్య ధోరణి ఉందా, వివక్ష? నువ్వు అంబేద్కర్ యొక్క చరిత్ర చదివితే సౌత్ ఇండియా నార్త్ ఇండియా గురించి బ్రహ్మాండమైన ఎనాలిసిస్ చెప్తాడు. ఇవాళ 2017లో కూడా ఉందా? ఉంటుంది, తప్పకుండా ఉన్నది. ఎందుకంటే భాషాపరమైనది, నీకు పాలనాపరమైనది. ఎందుకు ఇప్పుడు మనం సింపుల్గా మాట్లాడాలంటే సౌత్ ఇండియా నుండి అయిన ప్రైమ్ మినిస్టర్ని అక్కడ పెట్టలే బొందా, ఈడనే తీసుకొచ్చి ఇక్కడ కులం లేదు ఏం లేదు ఇక్కడ పంపించారు. ఈ సౌత్ ఇండియా నార్త్ ఇండియాలో ఈ దక్కన్ ఇండియా అది ఇప్పటి నుంచి కాదు చాలా రోజులు ఉంటుంది. పవన్ కళ్యాణ్ అసోసియేట్ చేసుకోవడం ద్వారా కొంత మైలేజ్ పెంచుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? చూడు, గద్దర్కు ప్రత్యేకమైన మైలేజ్ అవసరం లేదు, ఇదే పెద్ద అయస్కాంతం. ఈ నా జీవిత చరిత్ర 47 ఏళ్ళు 70 ఏళ్ళ జీవిత చరిత్ర ఉంది. నేను మైలేజ్ కోసం ప్రయత్నాలు చేయాలి. రాజకీయ మైలేజ్ భిన్నంగా ఉంటుంది. రాజకీయ మైలేజ్ కూడా నాకు గొప్ప రాజకీయ మైలేజ్ ఉంది. నేను అత్యంత ప్రాణం త్యాగం చేసినటువంటి మహోన్నతమైన విప్లవోద్యమం పార్టీలో పనిచేసిన వాడిని, ఆ సాంస్కృతిక సేనాధిపతిని. కాబట్టి అట్లా గిట్ల ఓవర్లన్న మైలేజ్ కోసం అనుకుంటే నేనేం చేయలేను. నక్సలిజం మావోయిజం వదిలిపెట్టి గద్దర్ బయటకు వచ్చారు కాబట్టి ఇక వాటి మీద ప్రజలు పూర్తిగా నమ్మకాన్ని కోల్పోవచ్చు, ఆ శకం ముగిసిపోయింది అనుకోవచ్చు. చూడు, ఒక వ్యక్తి ఎప్పుడైనా కానీ బయటకు వచ్చినంత లోపట ఆ సత్యం ఏదైతుందో, నక్సలిజం ఏదైతుందో, భూమి సమస్య, నీళ్ళ సమస్య అది పరిష్కరించే వరకు అది బతికే ఉంటుంది. మీకు తెలియదు కాదు, మీరు రేపు రాజకీయ వ్యవస్థలోకి వచ్చిన తరువాత ఎన్నాళ్ళు మీరు ఏదైతే సిద్ధాంతాన్ని నమ్ముకుంటూ భుజాల మీద పెట్టుకొచ్చారో రేపు దానికి వ్యతిరేకంగా పనిచేయాలన్న విషయం మీకు తెలియదు కాదు. దానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి కార్యక్రమం కాదు, దానికి కొనసాగింపు లాంటిది ఉంటుందని నా ఉద్దేశం. అంటే గతంలో కేసీఆర్ గారు చెప్పినట్టు మావోయిస్ట్ ఎజెండా అమలు అవుతుంది మా ప్రభుత్వం వచ్చాక అన్నది ఇప్పుడు మీరు మళ్ళీ నినాదంగా వెళ్ళబోతున్నారా ప్రజల్లోకి? నేను కేసీఆర్ నిదానము నేను అప్పుడు సపోర్ట్ చేసినవాని కాదు, అప్పుడు నమ్మినవాని కాదు, ఇప్పుడు కూడా నమ్మను. గద్దర్ పాటతో వందలు వేల మంది ప్రభావితం అయ్యారు. మీ దారిలో మీ అడుగుల వెనకాల అడుగులు వేసుకుని వెళ్ళిన వాళ్ళని ఇవాళ ఒక్క ఆలోచనతో వాళ్ళని వదిలిపెట్టి వచ్చేస్తున్నారు. మరొక గద్దర్ కూడా తయారు కాలేదు. సో గద్దర్ పాటకి కొనసాగింపు లేదు, కరెక్టేనా? చరిత్ర ఎప్పుడు అట్లా ఉండదు, ఎప్పుడు కొనసాగింపు ఉంటుంది విప్లవోద్యమానికి ఉద్యమానికి. గద్దర్ లేకుంటే విప్లవం లేదు, గద్దర్ లేకుంటే పాటగాడు లేడు, గద్దర్ లేకుంటే విప్లవం లేదు అనేది నేను అనుకోవడం లేదు. అట్లా అనుకునేది కూడా ప్రజలు ఎవరు అనుకోరు, అది ఉట్టి భ్రమ. ప్రతివాడి చరిత్రలో వాడి చరమాంకం ఆత్మకథకు శీర్షికగా మారుతుంది. సో గద్దర్ జీవితం రాజీతో ముగుస్తోంది అనేది మీ ఆత్మకథకు శీర్షిక కాబోతోందా రేపు భవిష్యత్ తరాలకి? చరిత్రలో పాలకులు ఎవరైతున్నారో యూట్యూబ్ బ్రూటస్ అని అంటారు దాన్ని, వాడు చరిత్ర రాస్తాడు. కానీ ప్రజలు ఎప్పుడు చరిత్రను తిరిగి జ్ఞాపకం చేసుకుంటారు. గద్దరు రాజీపడ్డా, యుద్ధం చేసిండా, ఎత్తుగడలు చేసిండా అనేది రేపు ప్రజలే నిర్ణయించాలి. కానీ ఎవరో చరిత్రకారులు లేకుండా నేను రాజీపడి బతుకుతున్నానని అలాంటి కన్క్లూజన్కు రావడం అది హిస్టరీ ఒప్పుకోదు. ఎవరి అధికారంతోనూ భాగస్వామ్యాన్ని పంచుకోవడానికి గద్దర్ ఇష్టపడట్లేదు. కాబట్టి 2019 ఎన్నికలకి గద్దర్ సొంతంగా పోటీ చేయబోతున్నారు. ముఖ్యమంత్రి పీఠమే టార్గెట్గా ఎన్నికలకు వెళ్ళబోతున్నారు, కరెక్టేనా? లెట్ us see. సో మీరు డినై చేయలేదు. నోట్ ద పాయింట్. 2019 ఎన్నికలకు గద్దర్ ముఖ్యమంత్రి పీఠం టార్గెట్ చేసుకుని ఎన్నికలకు వెళ్లే అవకాశాన్ని కొట్టి పరేయలేం. థ్యాంక్ యూ వెరీ మచ్ గద్దర్ గారు, పాయింట్ బ్లాంక్కి సమయం కేటాయించినందుకు. కానీ మీ పాట ఇలాగే కొనసాగాలని ఆశించే వాళ్ళు నేను మొట్టమొదటి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. ఇది ప్రజాయుద్ధ నౌక గద్దర్తో పాయింట్ బ్లాంక్. దిస్ ఈజ్ ఋషి సైనింగ్ ఆఫ్.